హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలా టేస్టీ ట్రీట్స్. నేను మీ నిర్మల. ఇవాల్టి ఛానల్లో రెసిపీ ఎంతో మృదువైన మెత్తటి రుచికరమైన అరిసెలండి. ఈ అరిసెలను మా రాయలసీమలో కజ్జాయిలు, అత్తరసాలు అని అంటారు. వీటిని మా రాయలసీమ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు పక్కా కొలతలతో పాటు కొన్ని చిట్కాలు కూడా చెప్తానండి. మనం ఈ అరిసెలు మృదువుగా రావాలంటే కొన్ని చిట్కాలు తప్పకుండా పాటించాలి. నేను చెప్పే కొలతలు, చిట్కాలు పాటించి కనుక మీరు ప్రిపేర్ చేస్తే ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఇంత మెత్తటి మృదువైన అరిసెలను మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఈ అరిసెల కోసం మనం రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి. రేషన్ బియ్యం అయితేనే మనకి అరిసెలు బాగా సాఫ్ట్గా వస్తాయి. మనం అరిసెల బియ్యాన్ని శుభ్రం చేసుకుని 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రంగా ఎక్కువ నీళ్లు వేసుకొని చేత్తో బాగా పిసుక్కుంటూ కడుక్కోవాలండి. మనం ఈ బియ్యాన్ని 48 to 50 అవర్స్ నానబెట్టుకోవాలండి. మనం బియ్యం నానబెట్టుకునేటప్పుడు గిన్నె పైన ప్లేట్ కాకుండా ఏదైనా కాటన్ క్లాత్ కప్పి నానబెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకుంటే బియ్యం స్మెల్ వస్తాయి. మనం 48 అవర్స్ నానబెట్టుకుంటాం కాబట్టి ప్రతి 12 అవర్స్కి ఒక్కసారి రైస్ని శుభ్రంగా కడుక్కోవాలండి. మనం కడుక్కునేటప్పుడు చేయి పెట్టకుండా ఓన్లీ వాటర్ వేసుకొని వాటర్ వంపేసుకోవాలి. చేయి పెట్టుకుంటే బియ్యం మొత్తం కట్ అయిపోతాయి, బియ్యం నూకగా అయిపోతాయండి. ఆఫ్టర్ 48 అవర్స్ తర్వాత ఇలా బాగా నాని ఉంటాయి. బియ్యాన్ని మరొకసారి 2 సార్లు నీళ్ళు ఎక్కువగా వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక స్ట్రైనర్లోకి ఒక కాటన్ క్లాత్ వేసుకొని బియ్యాన్ని మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకొని బియ్యాన్ని ఇలా కాటన్ క్లాత్తో కట్టి పక్కన పెట్టుకోవాలి. మనం ఓన్లీ స్ట్రైనర్తో మాత్రమే బియ్యాన్ని వడేసుకుంటే అడుగునున్న బియ్యం తడిగా ఉండి పైన ఉన్న బియ్యం డ్రై అయిపోతాయండి. ఇలా కాటన్ క్లాత్లో కప్పితే మొత్తం బియ్యం ఈవెన్గా తడిగా ఉంటాయి. ఇలా బియ్యాన్ని కాటన్ క్లాత్లో చుట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. మనం పాకానికి బెల్లాన్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను బియ్యం 2 కేజీలు తీసుకున్నానండి. 2 కేజీల బియ్యానికి అంటే 1600 గ్రాముల వరకు బెల్లం సరిపోతుంది. ఇక్కడ నేను 2 ముద్దలు తీసుకున్నాను కదండి. ఒక్కొక్క ముద్ద 800 గ్రామ్స్ వరకు ఉంటుంది. అంటే 1 కేజీ బియ్యానికి 800 గ్రామ్స్ వరకు బెల్లం సరిపోతుందండి. కొలత ప్రకారం అయితే ఒక గిన్నె ఫుల్గా బియ్యం తీసుకుంటే 3/4 కంటే కాస్త ఎక్కువగా బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం బియ్యం వేసుకునేటప్పుడు ఇంకొక కప్పు బియ్యం ఎక్కువగా వేసుకుంటే పాకు అటు ఇటు అయినా సరిపోతుందండి. మనం పాకులోకి బియ్య పిండి వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. బెల్లాన్ని మొత్తం ఇలా నీట్గా తురుముకోవాలండి. ఇలా నీట్గా తురుముకుంటే బెల్లం త్వరగా కరిగిపోతుంది. అరిసెల కోసం మనం ఉపయోగించే బెల్లం మరీ గట్టిగా తెల్లగా కాకుండా కొంచెం కలర్ తక్కువగా ఉండి మెత్తగా ఉండే బెల్లం తీసుకోవాలండి. అప్పుడే అరిసెలు బాగా మెత్తగా వస్తాయి. మొత్తం ఇలా తరుక్కున్న బెల్లాన్ని అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ముద్దలు తురుముకుంటే ఇంత బెల్లం వచ్చిందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 200 ml వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా గరిటెతో కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం ద్వారా తేమ మొత్తం బెల్లానికి తగిలి బెల్లం త్వరగా మెల్ట్ అయిపోతుంది. బెల్లం ఇలా కలుపుకొని గంటితో ఇలా నీట్గా అనుకుంటే బెల్లం పైన లైట్గా వాటర్ రావాలి. అలా వేసుకుంటే బెల్లం త్వరగా మెల్ట్ అవుతుంది. మనకి పాకు కూడా బాగా నీట్గా వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, బెల్లం పైన లైట్గా వాటర్ వస్తున్నాయి చూడండి. ఇలా వేసుకున్న తర్వాత మనం పిండిని రెడీ చేసుకుందాం. పిండి రెడీ చేసుకోవడానికి తడి బియ్యాన్ని కొద్దిగా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న ఈ పిండిని ఇలా ప్లాస్టిక్ జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. ఇలా ప్లాస్టిక్ జల్లెడలో వేసుకొని జల్లించుకోవడం ద్వారా పిండి బాగా మెత్తగా వస్తుందండి. మనం స్టీల్ జల్లెడ ఉపయోగించుకుంటే పిండి బాగా రఫ్గా వచ్చి అరిసెలు బాగా సాఫ్ట్గా రావండి, గట్టిపడిపోతాయి. పిండి అక్కడక్కడ ఉండలు ఉంటే చేత్తో ఇలా అనుకుంటూ నీట్గా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న మిగిలిన ఈ రవ్వని పక్కకు తీసేసుకోవాలి. ఇలా జల్లించుకున్న ప్రతిసారి చేత్తో పిండిని ఇలా నీట్గా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకుంటే పిండిలో తడి ఆరిపోకుండా ఉంటుందండి. పిండి తడి ఆరిపోయిందంటే అరిసెలు సాఫ్ట్గా రావు. నాకు 2 కేజీల బియ్యానికి ఇంత పిండి వచ్చిందండి. ఇలా పిండి రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పాకాన్ని రెడీ చేసుకుందాం. చూడండి, మనం బెల్లాన్ని నానబెట్టుకున్నాం కదండి. మనం పిండి రెడీ చేసుకునేసరికి బెల్లం ఇలా నీట్గా మెల్ట్ అయి ఉందండి. ఇలా నానబెట్టుకున్న ఈ బెల్లాన్ని స్టవ్ పైన పెట్టుకుందాం. స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత బెల్లాన్ని బాగా కలుపుకుంటూ మంటని మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలండి. మనం బెల్లం కలుపుకోకపోతే కరిగిన బెల్లం పాకు వచ్చి కరగని బెల్లం అలా ఉండగానే ఉంటుంది. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంటే బెల్లం మొత్తం ఇలా కరిగిపోతుందండి. ఇలా కరిగిన బెల్లాన్ని
మనకి పాకు పట్టడానికి సరిపోయి ఒక గిన్నె తీసుకుని గిన్నె పైన ఇలాంటి ఒక స్ట్రైనర్ పెట్టుకుని వడేసుకోవాలండి. బెల్లంలో ఏవైనా నలుకులు ఉంటే స్ట్రైనర్లో నిలబడిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లాన్ని తదిగి స్టవ్ పైన పెట్టుకుని బాగా కలుపుకుంటూ మనం పాకు రానిచ్చుకోవాలండి. ఇలా స్టవ్ పైన పెట్టుకుని బాగా తెడ్డు కట్టితో నీట్గా కలుపుకోవాలి. బెల్లం ఇలా ఉడుకు పట్టిన ఒక వితిన్ 1 minute నుంచినే మనం పాకు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. పాకు ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఒక ప్లేట్లో వాటర్ పెట్టుకుని వాటర్లోకి మనం గరిటెతో పాకు తీసిన వెంటనే ఇందులోకి వేసేసుకోవాలి. నిదానంగా వేసుకున్నాము అంటే చల్లబడిపోయి పాకు వచ్చినట్టు కనిపిస్తుందండి. అలా కాకుండా వెంటనే మనం వాటర్లోకి వేసుకోవాలి. వాటర్లోకి వేసుకున్న తర్వాత బెల్లం విడిపోకుండా ఇలా లైట్గా ఉంట కడితే మనకి పాకు వచ్చినట్టు. అది లేత పాకు అండి. ఈ లేత పాకు పట్టుకుంటే అరిసెలు బాగా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే కాస్త నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ పైన నుంచి పాకు గిన్నెను కింద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండిని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకేసారి వేసుకుంటే పిండి ఉంటలు కడుతుంది. అది కాకుండా పాకు హెచ్చు తగ్గయ్యే ఛాన్స్ ఉంటుందండి. అందుకే కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మొత్తం పిండినంతా యాడ్ చేసుకోవాలండి. మనం బియ్యాన్ని కాస్త ఎక్కువగా నానబెట్టుకోవాలని చెప్పాను కదండి. దగ్గర పడే కొద్దీ పిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేసుకుంటే గట్టిపడే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి పాకు బియ్య పిండి కాస్త ఎక్కువైనా సరే పట్టే ఛాన్స్ కూడా ఉంటుందండి. అందుకే కాస్త ఎక్కువగా కలుపుకోవాలి. ఒకవేళ మనకి బియ్య పిండి ఎక్కువగా పట్టి పాకు గట్టిగా అయింది అంటే అందులోకి మనం కజ్జాయిలు చేసుకునేటప్పుడు కొద్దిగా మజ్జిగ వేసుకొని ఒక 2 స్పూన్లంత మజ్జిగ వేసుకొని బాగా పిసుక్కుంటే మనకి పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కాదని పల్చగా అయితే కనుక కొద్దిగా గోధుమ పిండిని వేసుకొని కలుపుకుంటే మనకి పిండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మనం ఈ కజ్జాయిలు వెంటనే కాల్చుకోవటానికి రావు. కనీసం 1 నుంచి 2 రోజులైనా మనం స్టోర్ చేసుకుంటే పాకు మొత్తం పీల్చుకొని పిండి బాగా గట్టిపడిపోతుందండి. మనకి వేడిగా ఉన్నప్పుడు పాకు కాస్త పల్చగా అనిపించినా సరే చల్లారితే గట్టిగా అయిపోతుంది. చూడండి, అంచుల వెంపటి చల్లగైన పాకు అప్పుడే గట్టిపడిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పాకుని కాటన్ క్లాత్ చుట్టి పక్కన పెట్టుకుంటే ఖచ్చితంగా 6 నెలల వరకు ఏమాత్రం పాడవకుండా ఇది స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. బయట కాటన్ క్లాత్ కట్టి పెట్టుకుంటే ఖచ్చితంగా 6 నెలల వరకు స్టోర్ ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ పాకాన్ని నేను 2 రోజుల తర్వాత కజ్జాయిలు కాల్చుకున్నానండి. మనం ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో కజ్జాయిల్ని అప్పుడు మనకి కావాల్సినంత పిండి తీసుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే మనకి కజ్జాయిలు పర్ఫెక్ట్గా వస్తాయండి. పిండి మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్కి ఆయిల్ అంటించుకొని పాకుని కాస్త చిన్న బాల్ లాగా తీసుకొని చేతికి కూడా ఆయిల్ అంటించుకొని ఇలా రౌండ్గా మనం కజ్జాయిల్ని ఒత్తుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్లో చేసుకుంటే కజ్జాయిలు పర్ఫెక్ట్గా ఉంటాయండి. పల్చగా అయితే గట్టిగా అయిపోతాయి. మందంగా వేసుకుంటే లోపల సరిగా కాలవు. ఇలా మీడియం థిక్నెస్లో కజ్జాయిల్ని ఒత్తుకోవాలి. ఇలా నీట్గా ఒత్తుకున్న ఈ కజ్జాయిల్ని మరీ ఎక్కువ హీట్ అయిన ఆయిల్లో కాకుండా మీడియం హీట్ అయిన ఆయిల్లోకి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఆయిల్లోకి ఒక్కొక్కటి కజ్జాయి వేసిన తర్వాత అదంతకదే పైకి వచ్చేస్తుందండి కజ్జాయి. ఇలా పైకి వచ్చి కాస్త నురుగు తగ్గిన తర్వాత రెండో వైపు కూడా మనం తిప్పి కాల్చుకోవాలి కజ్జాయి. మనకి పల్చగా వేసుకున్న ఆయిల్ ఎక్కువగా హీట్ ఉన్నా లేకపోతే హీట్ కాకపోయినా కూడా కజ్జాయి హోల్స్ వచ్చేసి పగిలిపోయి ఆయిల్ పీల్చేస్తాయి. ఇలా బాగా కాలి నురుగు ఆరిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలండి. మనకి ఈ కలర్ వచ్చినా సరే మనం తీసి పక్కన పెట్టుకుంటే చల్లారేసరికి మంచి కలర్ వస్తాయి. ఇలా మనకి కావాల్సిన కజ్జాయిలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో కజ్జాయిలు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కజ్జాయిలు ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కానీ ఒక స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు కూడా స్టోర్ ఉంటాయి. ఇలా కాల్చుకున్న ఈ కజ్జాయిని మరి ఎక్కువగా గట్టిగా కాకుండా ఇలా లైట్గా ప్రెస్ చేస్తే అందులో ఎక్సెస్ ఆయిల్ మొత్తం పోతుంది. గట్టిగా ప్రెస్ చేస్తే గట్టిగా అయిపోతాయండి అరిసెలు. ఇలా లైట్గా ప్రెస్ చేసి తీసేసుకున్న ఈ కజ్జాయిల్ని ఒక స్ట్రైనర్లో వేసుకుంటే ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంచుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతాయండి.
చూడండి, వేసిన ప్రతి కజ్జాయి కూడా ఎంత బాగా పొంగుతాయో, తినడానికి కూడా అలాగే సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కజ్జాయిలన్నింటినీ ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకుంటే ఆయిల్ మొత్తం కారిపోతాయండి. ఆయిల్ కారిపోయిన తర్వాత కజ్జాయిల్ని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం స్టోర్ చేసుకోవాలి. పూర్తి చల్లారేంత వరకు ఉన్నా కూడా కజ్జాయి గట్టిపడిపోతుందండి. ఇలా కాల్చుకున్న కజ్జాయిలు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా స్టీల్ బాక్స్లో ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకొని స్టాండ్ పైన ఒక్కొక్కటే కజ్జాయిలు పేర్చుకుంటూ స్టోర్ చేసుకోవాలి. ఇలా అడుగున స్టాండ్ పెట్టుకోవడం ద్వారా మనం ఆయిల్ ఎక్కువగా ప్రెస్ చేసి తీసేయలేదు కదండి. ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఇంకా ఎక్కువగానే ఉంటాయి కజ్జాయిలో. ఆయిల్ మొత్తం కారి కింద అడుగున స్టోర్ ఉండిపోతుంది. మనకి తినడానికి కూడా కజ్జాయి బాగా ఉంటాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కజ్జాయిలు నెక్స్ట్ డేకి చాలా సాఫ్ట్గా తయారైపోతాయండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? మీరు కూడా కుదిరితే ఒక్కసారి ఈ చిట్కాలతో ట్రై చేయండి, తప్పకుండా బాగా కుదురుతుంది.